హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్నటి వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. మా బేబీ అయితే బర్త్డే రోజు వచ్చిందని చెప్పాను కదా. ఇంకా మా అమ్మాయి పాపం అలసిపోయి స్కూల్ నుంచి వచ్చి పడుకుంటే ఇంకా తనని అయితే చక్కగా లేపి ఇంకా మంచిగా రెడీ చేసింది. మాహి కోసం అని చెప్పి కేక్ అలాగే తీసుకొచ్చారు. కేక్ తీసుకొచ్చి ఇంకా ఆఫ్టర్నూనే కేక్ కటింగ్ అయితే చేసిందనమాట. పువ్వులు కూడా చక్కగా తీసుకొచ్చి రెండు పిల్లకలకి చక్కగా పెట్టింది. మా బేబీకి ఎంత పువ్వులు అంటే ఎంత ఇష్టమో మా పాపకి అంత ఇష్టం లేదు, రివర్స్ అనమాట. సో ఇక్కడైతే కేక్ మా పాప పేరు మీద అయితే మాకు దగ్గరలోనే అనమాట హ్యాపీ బేకరీ. సో ఆ బేకరీ నుంచి తీసుకొచ్చారు. ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్. సో చాలా బాగుంది టేస్ట్ కూడా. మాహి అయితే ఇంకా చక్కగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి వాళ్ళ మామయ్య అలాగే వాళ్ళ బాప దగ్గర కూర్చొని చక్కగా కేక్ అయితే కటింగ్ చేసుకుంది. ఇంకా మేమైతే ఎందుకంటే తన బర్త్డే కొంచెం బాగా జరుపుకోలేదు. మాహి కొంచెం ఏంటంటే మా హస్బెండ్ కూడా లేరు, డ్యూటీ పరంగా అయితే రాలేరు. సో అందుకని చెప్పేసి అలాగే నెక్స్ట్ మంత్ కూడా మా బాబుది బర్త్డే ఉంది. అలాగే మా డాడీ కూడా లేరు. ఇంకెందుకు బర్త్డే అని చెప్పి మేము అసలు సెలబ్రేట్ చేయకూడదు అందుకని మా బేబీకి కూడా ఇంకా చెప్పలేదు, మాకు దగ్గరలోనే ఉంటుంది కదా అనేసి. అలాగే నెక్స్ట్ మంత్ కూడా బర్త్డే ఉంది, ఇంకెందుకు అని చెప్పేసి మేము మాహి బర్త్డే అయితే సెలబ్రేట్ చేయకూడదు అనుకున్నప్పటికీ తన బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ అయింది. వాళ్ళ మేనత్త అలాగే మాయ ఇద్దరు కలిసి దగ్గర ఉండి కేక్ కటింగ్ అయితే చేయించి మాహికి హ్యాపీ చేసేసి వెళ్ళిపోయారు. ఈలోపు మా తమ్ముడు కూడా వచ్చి ఇంకా మాహి కోసం బెలూన్స్ లేవు, డెకరేషన్ లేవు అని చెప్పి ఏడుస్తుంటే ఇంకా పట్టుకొని ఇంకా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి మా తమ్ముడు డెకరేషన్ అది ఇంకా చేసేంత టైం లేదని చెప్పేసి నాకు ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేస్తే నేనే కొంచెం అలా చేసుకున్నాను. ఇంకా చక్కగా హ్యాపీగా అయిపోయింది మా మాహి. కానీ ఆ బర్త్డే రోజు మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా సెలబ్రేషన్ అనేసరికి కొంచెం బాగా టైర్డ్ అయ్యింది. మేమైతే కొంచెం స్కూల్కి పంపకూడదు అనుకున్నాం. బట్ ఆ రోజు స్కూల్కి వెళ్ళి చక్కగా వాళ్ళ క్లాస్మేట్స్కి అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి ఒక ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ అయింది కాబట్టి కొంచెం మెమరీ ఉంటుందని చెప్పేసి మేమైతే అనుకున్నాం. అందుకని చెప్పి ఇంకా స్కూల్కి పంపించాము. స్కూల్లో కూడా చాలా బాగా చేశారంట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ అత్త అలాగే మాయ ఇద్దరు చక్కగా కేక్ కటింగ్ అయితే చేయించేసి ఇంకా మాహికి అయితే తినిపించి 1 or 2 hours ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు మా బేబీ అయితే ఇద్దరును వాడికి రాస్తుంటే పాపం వాడికి రాయడం కష్టం మేము ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఫుల్గా ఏదో ఒక చిన్న సెలబ్రేషన్లా అయిపోయింది మా మాహికి. ఈ ఇయర్ అయితే మాకు అస్సలు ఏమి చెయ్యాలనిపించలేదు. ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే బర్త్డే చేయకపోతే ఇల్లు పీకి పందిరేసేదాన్ని. అలాంటి నేను ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేసరికి ఇంకా నా బర్త్డే కూడా చేయడానికి అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. ఇంకా పిల్లల బర్త్డే, పిల్లలకి షాపింగ్, వాళ్ళ హ్యాపీనెస్ అనేది నాకు అనిపిస్తుంది. అంతే కదా, ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక్కొక్క టైం అనేది మారుతూ ఉంటుంది. సో ఇంకా మా పాపకైతే ఇంకా 3 dresses తీసాము. కేక్ అయితే ఆర్డర్ పెట్టాము. మా తమ్ముడు తీసుకొచ్చి ఇంకా మాహి బర్త్డే అయితే చక్కగా జరిగింది. ఆ టైంకి వర్షం కూడా పడింది. ఇంకా పక్కన పిల్లలు కూడా రారనుకున్నాం కానీ బట్ చాలా బాగా వచ్చారు. ఇంకా అందరూ ఇంకా అనుకోకుండా అన్నీ మా మాహికి మేము జస్ట్ అనుకోం కూడా, కానీ ఆ టైంకి ఏది జరగాలో తన లైఫ్లో జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి నేనేమో వాళ్ళిద్దరికి తినిపించమని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బేబీ అలాగే అన్నయ్య, మా మాహి బర్త్డే ఇంత స్పెషల్గా ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇక్కడ మా మాహికి కొంచెం తినిపిస్తున్నాను అనమాట. మా జునుగాడైతే పడుకున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడైతే ఈ వీడియోలో కనిపించాడు. వాళ్ళ అక్క నైట్ జరిగే బర్త్డేలో మాత్రం వాడే హైలైట్ అనమాట. సో ఆ వీడియో కూడా పెడతాను, వస్తుంది. సో వెయిట్ చేయండి. సో నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే మా మాహి మా బేబీ అయితే మా తమ్ముడికి కేక్ రాయడం చాలా ట్రై చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా దూరంగా ఉన్నారు, రావడానికి అవ్వదు. పాపం వాళ్ళ డాడీని రమ్మని అడుగుతుంది కానీ ఇంకా రావడానికి అవ్వదు. మేబీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళు మా అన్నయ్య వాళ్ళైతే ఇంకా వచ్చారు. ఇంకా వచ్చి ఇంకా వెళ్ళిపోతున్నారు అన్నమాట.